తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్ అణుస్థావరాలు దెబ్బతిన్నాయా? కిర్నా పర్వతాల్లో ఉన్న అణుస్థావరాలు సర్వనాశనమయ్యాయా? ఎందుకు పాకిస్తాన్ భయపడిపోతుంది? ఎందుకు పాకిస్తాన్ యుద్ధం అంటే వెనకడుగు వేస్తుంది? ఎందుకు పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకుంది? ఈ డాట్లన్నీ కలుపుతుంటే పాకిస్తాన్ మొదటి నుంచి ఏదైతే బెదిరింపులకు పాల్పడుతుందో, అణుబాంబులు వేస్తామని 130 అణుబాంబులు మన దగ్గర ఉన్నాయని బెదిరింపులకు పాల్పడుతుందో, ఆ బెదిరింపులకు పాకిస్తాన్ ఇప్పుడు దెబ్బతిన్నట్టే కనిపిస్తోంది. ఆ బెదిరింపులన్నీ వెనక్కి తగ్గినట్టే కనిపిస్తుంది. ఆ బెదిరింపులని తట్టుకోలేకే, ఆ బెదిరింపులని నిజం చేయలేకే పాకిస్తాన్ సంధి మార్గంలోకి వచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా అప్డేట్స్ అందుతున్నాయి. పాకిస్తాన్ అణుబాంబులు దాచిపెట్టిన కిర్నా పర్వతాలపైన కూడా భారత ఎయిర్ ఫోర్స్ బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించి ధ్వంసం చేసిందనే సమాచారం తెరపైకి వస్తుంది. ఈ సమాచారాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అయితే ఎప్పుడైతే అణుస్థావరం పైన భారత్ దాడి చేసిందో ఆ క్షణం నుంచే పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకొని భారత్తో సంధికి ప్రయత్నించినట్టుగా సమాచారం అందుతోంది. పాకిస్తాన్ రాజకీయ నాయకులు, పాకిస్తాన్ మంత్రులు, పాకిస్తాన్ ప్రధానమంత్రి మొదటి నుంచి భారత్ని ఒక్కటే బెదిరిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసిన తర్వాత మేం భారత్పై అణుబాంబుల్ని ప్రయోగిస్తామని హెచ్చరిస్తూ వస్తున్నారు. మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, అవి భారత్ పైన ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ పాకిస్తాన్ ఎదురు దెబ్బ తిన్నట్టుగా కనిపిస్తోంది. భారత వైమానిక దళం పాకిస్తాన్ దాచిపెట్టిన అణుబాంబుల్ని దాచిపెట్టిన కిర్నా పర్వతాల్లోని హౌసెస్ని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ అణు స్థావరాల నుంచి భారత్ దాడి తర్వాత కొంత రేడియేషన్ బయటకి రిలీజ్ అవుతుందని, ఈ రేడియేషన్ని అమెరికా గుర్తించిందని, అమెరికా యుద్ధ విమానం ఒకటి ఆ కిర్నా పర్వతాల పరిసరాల్లో సర్వే చేసి అణుబాంబు విచ్ఛిన్నమైనట్టుగా గుర్తించినట్టుగా సమాచారం అందుతోంది. నిజంగా పాకిస్తాన్ అణుబాంబుల్ని పెంచే స్థితిలో ఉందా అంటే ప్రస్తుతానికైతే అటువంటి సిచ్యువేషన్ కనిపించలేదు. కానీ భారత్ మాత్రం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లోని 9 ప్రధాన నగరాలపైన ఏకకాలంలో దాడి చేసింది. 90 నిమిషాల్లో 11 పాకిస్తాన్కి సంబంధించిన యాంటీ డిఫెన్స్ సిస్టాన్ని సర్వనాశనం చేసింది. అక్కడి ఎయిర్ బేస్లు కూడా నాశనం చేసి వచ్చాయి భారత బలగాలు. ఈ నేపథ్యంలో ఈ దాడుల సందర్భంగానే పాకిస్తాన్కి దగ్గరగా ఉన్న సర్గోద్ ఎయిర్ బేస్ సమీపంలో ఉన్న కిర్నా పర్వతాలపైన కూడా భారత వైమానిక దళం బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించిందని, ఆ క్షిపణి పాకిస్తాన్ దాచిపెట్టిన అణుబాంబుల్ని కూడా నాశనం చేసిందని, ధ్వంసం చేసిందని కొంత సమాచారం అందుతోంది. పాకిస్తాన్ దగ్గర 1998 లెక్కల ప్రకారం పాకిస్తాన్ దగ్గర 160 నుంచి 170 అణుబాంబులు ఉన్నట్టుగా ఒక అంచనా ఉంది. 160 నుంచి 170 అణుబాంబులు ఉన్నట్టుగా ఒక అంచనా ఉంది. పాకిస్తాన్, భారత్ తప్ప ప్రపంచ దేశాలన్నీ అణు ఒప్పందం పైన, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీసుకొచ్చిన అణు ఒప్పందం పైన సంతకాలు చేశాయి. కానీ పాకిస్తాన్, భారత్ ఈ 2 దేశాలే సంతకాలకు నిరాకరించాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ భారత్, పాకిస్తాన్ని అతిపెద్ద అణ్వస్త్ర దేశాలుగా అభివర్ణిస్తుంటాయి. 2 దేశాల దగ్గర అణుబాంబులు బలంగా ఉన్నాయని విశ్వసిస్తున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ చరిత్రలోకి వెళ్తే, అణ్వస్త్రాల చరిత్రలోకి వెళ్తే, పాకిస్తాన్లో అణ్వాయుధాల తయారీకి పునాది వేసింది ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికానే మొట్టమొదట పాకిస్తాన్ అణ్వస్త్రాలను తయారు చేయడానికి సపోర్ట్ చేసింది. కానీ మధ్యలో చైనాతో విభేదాల తర్వాత అమెరికా వెనక్కి తగ్గింది, యూరప్ దేశాలు వెనక్కి తగ్గాయి. ఆ తర్వాత అమెరికా స్థానంలో పాకిస్తాన్ స్నేహంలోకి ఎంటర్ అయిన చైనా పూర్తి స్థాయి అణు మ్యాప్ని అందించింది.
టెక్నాలజీని అందించింది. కొంతమంది అణ్వస్త్రాల తయారీలో కీలకమైన సైంటిస్టులను కూడా పాకిస్తాన్కి తరలించి అక్కడ అణ్వాయుధాల తయారీకి సహకరించింది. ఎట్ ది సేమ్ టైం చైనా పాకిస్తాన్కి ఆయుధాలను కూడా భారీ ఎత్తున అమ్ముతోంది. అయితే చైనా వస్తువులు భారత్లో డూప్లికేట్గా ఎలా కనిపిస్తాయో చైనా అణ్వస్త్రాలు కూడా డూప్లికేట్గానే ఉంటాయని మరోసారి కూడా రుజువైంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి చైనా సరఫరా చేసిన అన్ని టెక్నాలజీలు విఫలమయ్యాయి. నిన్న భారత్ ఏదైతే 90 నిమిషాల్లో 11 ఎయిర్ బేసులపై దాడి చేసిందో ఆ ఎయిర్ బేసుల్లో పాకిస్తాన్ వాడుతున్న అత్యధిక టెక్నాలజీ చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ఆ రాడార్ టెక్నాలజీ, ఆ రాడార్ వ్యవస్థ కూడా భారత వైమానిక దాడిని, భారత క్షిపణి దాడుల్ని పసిగట్టలేకపోయిందంటే పాకిస్తాన్ ఎంత వెనకబడిపోయిందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పాకిస్తాన్ అంతర్గతంగా తీవ్రంగా దెబ్బతిన్నది. కరాచీ పోర్టుతో సహా మొత్తం 9 నగరాల్లో భారత్ విధ్వంసాన్ని సృష్టించినట్టుగా ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ప్రకటించింది. మే 7వ తేదీన ఈ దాడులు చేసినట్టు భారత వైమానిక దళం కూడా ధృవీకరించింది. ఇదంతా చూస్తుంటే యుద్ధం మొదలు కాకముందే పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతిన్నదని అర్థమవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్కి ఆర్థికంగా గుండెకాయ లాంటి కరాచీ పోర్టు సర్వనాశనం కావడం, అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రయోగించిన క్షిపణి పాకిస్తాన్ కరాచీ పోర్టుని సర్వనాశనం చేయడంతో ఆర్థికంగా తీవ్రమైన కష్టాల్లోకి వెళ్ళేది పాకిస్తాన్. ఈ సమయంలోనే 9 నగరాలపైన భారత్ మిసైల్స్ని ప్రయోగించి వాళ్ళ ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేయడంతో ఆర్మీ కానీ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కానీ కాళ్ళు చేతులు విరిగి మూలన పడ్డట్టుగా తయారైంది. ఈ పరిస్థితుల్లో భారత్ని భయపెడుతూ వచ్చిన, అణుబాంబులేస్తామని భయపెడుతూ వచ్చిన పాకిస్తాన్కి మరో బండరాయి పడ్డట్టుగా కనిపిస్తోంది. పాకిస్తాన్ అణుస్థావరం పైన కూడా భారత ఆర్మీ దాడి చేసిందని స్పష్టంగా ఇప్పుడిప్పుడే వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ కిర్నా పర్వతాల్లో అణుస్థావరం నిజంగానే ఉంటే పాకిస్తాన్ కిర్నా పర్వతాలపైన ఒక భారత ఆర్మీ నిజంగానే దాడి చేస్తుంటే ఇది పాకిస్తాన్కి కోలుకోని దెబ్బ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అణుబాంబు జరిగింది మొట్టమొదట కేవలం హిరోషిమా నాగసాకి పైనే. ఆ తర్వాత మళ్ళీ అణుబాంబు పేలింది మాత్రం పాకిస్తాన్ కిర్నా పర్వతాల్లోనే అవుతుంది. ఇది ప్రపంచంలో 2వ రికార్డు అవుతుంది. కిర్నా పర్వతాలు విధ్వంసం మొదలైతే అది పాకిస్తాన్కి కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. అంతర్గతంగా పాకిస్తాన్ కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. మొత్తానికి ఇంకా పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉన్నాయి. అయితే భారత ఆర్మీ మాత్రం పాకిస్తాన్ కిర్నా పర్వతాలపైన దాడి చేశారా, వాళ్ళ అణుస్థావరాల్ని పేల్చేశారా అనే మీడియా ప్రశ్నలు అడిగితే భారత ఆర్మీ మార్షల్ మాత్రం అందులో వాస్తవం లేదు, అది ఇంకా మేము ఆ ప్రాంతానికి చేరుకోలేదు అంటూ ఒక విచిత్రమైన సమాధానం చెప్పారు. ఈ సమాధానాన్ని చూస్తే కూడా ఒక విషయం అర్థమవుతుంది. భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కిర్నా పర్వతాల్లో ఉన్న పాకిస్తాన్ అణుస్థావరాల్ని ధ్వంసం చేసిందేమో అని. ఒకసారి ఎయిర్ ఫోర్స్ మార్షల్ భారతి ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. We've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. Ladies and gentlemen, thank you so much. As I said yesterday, as I said earlier and yesterday, it is difficult to take everybody's questions, and the DGMs have to reach somewhere right now. భారత ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పిన మాటలను చూస్తుంటే నిజంగా పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైన ప్రమాదంలో ఇరుక్కుపోయినట్టుగా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అమెరికా మొదటి నుంచి భారత్ పాకిస్తాన్ మధ్యలోకి రాను అని చెప్పింది. ఆ తర్వాత అమెరికా అనూహ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్యలో చర్చలకు సిద్ధమని చెబుతోంది. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానని ఉచిత సలహాలు ఇస్తున్నాడు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా చెప్పారు, పీఓకే భారత్దే, పీఓకేని స్వాధీనం చేసుకునే వరకు ఎవరి సలహాలు ఎవరి మధ్యవర్తిత్వం మాకు అక్కర్లేదు అని. మరి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ అణుస్థావరం పేలిపోయిందా? అందుకనే భయంతో పాకిస్తాన్ అమెరికా కాళ్ళు పట్టుకుంటుందా? అందుకే అమెరికా భారత్కి ఉచిత సలహాలు ఇస్తుందా? అమెరికా కూడా ఈ యుద్ధ వాతావరణంలో నాటకం ఆడుతోందా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని విస్తృతంగా రాయండి. మంచి కామెంట్స్ పైన నేను తప్పకుండా మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.